అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు అందరిలోనూ ఉంటాడు. తనను ఆరాధించే భక్తుల మనస్సులను ఆనందింపజేస్తాడు. వారిని మళ్ళీ మళ్ళీ తన వద్దకు రప్పించుకుంటాడు. అలాగే తన సేవలో తరించే అధికారులను చల్లగా చూస్తాడు. తన వద్దకు మళ్ళీ పిలిపించుకుంటాడు. తన ప్రతినిధిగా భక్తులకు సేవలందించే అవకాశం కల్పిస్తాడు. ఆ కోవలోకే వస్తుంది టీటీడీ ఈవోగా మళ్ళీ అశోక్ సింఘాల్కు అవకాశం రావటం. తిరుమల శ్రీనివాసుడు ఆశీస్సులు అందిస్తాడు. మరి వాటిని భక్తులకు మంచిగా పంచాలంటే మంచి సేవకుడు ఉండాలి కదా. ఆ శ్రీనివాసుని కరుణామృతం అందరికీ అందించాలంటే నిబద్ధత కలిగిన అధికారి ఉండాలి కదా. అందుకే మళ్ళీ ఈవోగా సింఘాల్ సార్ వచ్చారని టీటీడీ ఉద్యోగులే అంటుండటం గమనార్హం. అది ఎలాగో ఒకసారి చూద్దాం. తిరుమలలో భక్తులకు అన్నీ సక్రమంగా సమకూరాలంటే దానికి కార్యనిర్వహణ బాధ్యతలు చేపట్టే అధికారే ఈవో. దేవాలయాలన్నింటిలోనూ ఐఏఎస్ అధికారి కార్యనిర్వహణాధికారిగా ఉండే ఆలయం తిరుమల. ఇక్కడ విధులు నిర్వహించాలంటే సామర్థ్యంతో పాటు ఆధ్యాత్మిక పరిజ్ఞానం కూడా ఎంతో అవసరం. టీటీడీకి ఎంతోమంది ఐఏఎస్లు వచ్చి ఈవోగా సేవలందించారు. కానీ రెండోసారి టీటీడీ ఈవోగా వచ్చిన అధికారి ఏకే సింఘాల్ మాత్రమే. ఇది టీటీడీ చరిత్రలోనే ఒక రికార్డు. టీటీడీ ఈవోగా రెండోసారి నియమితులైన ఐఏఎస్ ఆయనే. ఏపీలో కూటమి ప్రభుత్వం రైట్ పర్సన్ రైట్ ప్లేస్ జాబితాను రూపొందించి ఈ మేరకు బాధ్యతలు అప్పచెప్పింది. అందులో ఏకే సింఘాల్ పేరు కూడా ఉంది. టీటీడీ ఈవోగా ఆయన పేరును ప్రకటించి తిరుమల పవిత్రతకు పెద్దపీట వేసే బాధ్యతను అప్పగించింది. ఒక రకంగా చెప్పాలంటే గత దశాబ్ద కాలంలో టీటీడీలో సంస్కరణలకు ఆయనను ఓ దిక్సూచిగా చెప్పవచ్చు. గతంలోనూ టీటీడీ ఈవోగా సింఘాల్ పనిచేశారు. అప్పట్లో రాజకీయ వ్యవస్థ ఎలా ఉన్నా ఒత్తిళ్లు ఉన్నా ఆయన మాత్రం ధర్మం వేడలేదు. 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు ఆయన ఈవోగా ఉన్నారు. ఆ కాలంలో ఆయన తిరుమల అభివృద్ధికే పెద్దపీట వేశారు. నిరంతరం భక్తుల్లోకి వెళ్ళి సమస్యలను పరిష్కరించారు. ఆ తర్వాత బదిలీపై వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. అయినా సరే మళ్ళీ ఇప్పుడు అదే టీటీడీకి ఈవోగా ఆయన్ను తీసుకొచ్చింది. సాధారణంగా గత ప్రభుత్వాల కాలంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారికి అదే కీలక పదవి ఇవ్వరు. కానీ కూటమి ప్రభుత్వం సింఘాల్ను వెతికి తెచ్చుకొని టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించింది. ఇది నిజంగానే సమర్థతకు దక్కిన గౌరవంగా చెప్పాలి. అంతేకాదు ఆయన ఆగమనం ఆ శ్రీనివాసుడి లీలగా భావించాలని టీటీడీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒక పెద్ద సంస్థలో ఉన్నత స్థాయి బాధ్యతలంటే ఆషామాషి వ్యవహారం కాదు. అందులోనూ
టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేయటం అంటే సాధారణ విషయం కాదు. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే వ్యవస్థ కనుక ఏమాత్రం తప్పిదం జరిగినా పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ అలాంటి సంస్థలోనే ఆయన సంస్కరణలకు శ్రీకారం చుట్టి భక్తులకు దగ్గరయ్యారు. గతంలో ఈవోగా ఉన్నప్పుడే అనేక సంస్కరణలు చేపట్టారు. నారాయణగిరి షెడ్ల నిర్మాణం చేపట్టారు. క్యూలైన్లో సంస్కరణలు చేపట్టి అధికారిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని సరళీకృతం చేశారు. అంతేకాదు శ్రీవాణి ట్రస్ట్ అమలైన హయాంలోనే ప్రారంభమైంది. అప్పటి వరకు దళారీల రాజ్యం సాగుతుండేది. దీనికి అడ్డుకట్ట వేయటానికి అప్పట్లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించారు. ధనవంతులు, ఎన్ఆర్ఐలు బ్లాక్లో టికెట్ల కోసం వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటే అటు దళారీల ఆట కట్టించడానికి, ఇటు టీటీడీకి ఆదాయం సమకూర్చడానికి ఈ పథకం మొదలైంది. తద్వారా ఆలయాల జీర్ణోద్ధరణకు నిధులు అందుబాటులోకి వచ్చాయి. తొందరగా దర్శనం కావాలనుకునే భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు కొని దర్శనం చేసుకునే వీలు కలిగింది. దీని నిర్వహణ విషయంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ సేవలు అందరికీ తెలిసినవే. సాధారణంగా టీటీడీ ఈవో పదవికి పెద్ద పోటీ ఉంటుంది. సీఎస్ స్థాయి అధికారులు పోటీ పడే పదవి ఇది. అలాంటిది పదవి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిందని చెప్పాలి. టీటీడీ లాంటి సంస్థలో సేవ చేయటమే భాగ్యం. అందులోనూ మరోసారి అవకాశం అంటే అది మహాభాగ్యమని చెప్పాలి. ఇది సింఘాల్ సమర్థతను మెచ్చి వచ్చిన పదవిగా టీటీడీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా దదాతి వినయం అంటారు. అలాగే ఎంత పదవి ఉన్నా సరే ఆ పదవికే వన్నె తెచ్చేవాళ్ళు కొందరో ఉంటారు. విద్య, వినయం, విధి నిర్వహణ సామర్థ్యం ఉన్నవాళ్ళు తమకు వచ్చిన అధికారాన్ని మంచిగా సేవ చేయడానికి అవకాశంగా చెబుతారు. అందులోనూ టీటీడీ లాంటి సంస్థలో పనిచేయటం అంటే భగవంతుని కరుణ ఉంటే గానీ సాధ్యం కాదు. సింఘాల్ కూడా తనకు రెండోసారి అవకాశం రావటం అనేది తన పూర్వజన్మ సుకృతం అంటారు. అంతేకాదు బాధ్యతల స్వీకారం ముందే ఆయన భక్తిభావం చాటారు. నీ కొండకు నీవే రప్పించుకున్నావు తిరుమలేశా అంటూ కొండకు నడుచుకుంటూ వచ్చి బాధ్యతలు స్వీకరించారు. నడిచి వెళ్లే మార్గంలో భక్తులతో ముచ్చటించారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వారి సమస్యలపై చర్చించారు. అన్నీ పరిష్కరిస్తానని, ఆ 7 కొండలవాడు మళ్లీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని వినమ్రంగా చెప్పారు. తిరుమల అంటే భక్తి సామ్రాజ్యం. ఇక్కడ భక్తులే దేవుళ్ళు, మానవ సేవే మాధవుడి సేవ అనేది ఇక్కడ నినాదం. టీటీడీలో అధికారి అయినా, ఉద్యోగి అయినా, చిన్న కార్మికుడైనా అందరూ శ్రీవారి సేవకులే. అందుకే సింఘాల్ వచ్చి రాగానే తిరుమల పవిత్రతే తమ లక్ష్యమని ప్రతిన పూనారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యమని భరోసా ఇచ్చేందుకు సమాయత్తమయ్యారు. తిరుమలేసిని ప్రసాదాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలోనూ భక్తిభావం పెంపొందించేలా కృషి చేస్తారని భక్తులకు హామీ ఇస్తున్నారు. స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు.
మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. స్వామివారి సేవ